మై ఛానల్ ఉమాదేవి స్టడీ ప్లస్. మనం ఇప్పుడు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్లో ఇలాంటి మోడల్ ఇచ్చినప్పుడు చేద్దామండి. ఇది ప్రీవియస్ ఏపీ వాళ్ళకి కూడా ఇచ్చారు. ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 2. ఈ ఎక్స్కి ఈ న్యూమరేటర్కి డినామినేటర్ని ఎక్స్ బై ఎక్స్ వై ప్లస్ వై బై ఎక్స్ వై ఇలా తెచ్చుకున్నాం. మళ్ళీ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ, 1/y ఈజ్ ఈక్వల్ టు బి తీసుకున్నాం అనుకో, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2. తర్వాత ఎక్స్ బై ఎక్స్ వై మైనస్ వై బై ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 6. 1/y మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ ఎలా రాసుకుంటాం? బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6. సో ఇక్కడ మైనస్ని కదా మైనస్తో మల్టిప్లై చేసినాం అనుకో, మైనస్తో మల్టిప్లైస్ అంటే మైనస్ ఇలా కామన్ తీసి మైనస్ ఏ, ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది? ఏ మైనస్ బి. ఇక్కడ 6 ఉంది కదా, ఈ మైనస్ ఇటు వస్తుంది అంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు -6 అవుతుంది. అంటే అంతే, ఏ మైనస్ బి -6. ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ ఈ రెండు మనం యాడ్ చేద్దాం. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు -6. ఈ రెండు మనం యాడ్ చేసి మనకు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 2a ఈజ్ ఈక్వల్ టు -4, ఏ ఈజ్ ఈక్వల్ టు -2. ఏ వాల్యూ వచ్చేసింది కాబట్టి బి వాల్యూ. సెకండ్ ఈక్వేషన్ చాలా ఈజీగా ఉంది కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు -6, ఈ ఏ ఈజ్ ఈక్వల్ టు -2. ఈ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్లో కానీ సెకండ్ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేయొద్దు. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్లో అంటే -2 మైనస్ బి -6 -2 ప్లస్ 6 బి 4, ఏ ఈజ్ ఈక్వల్ టు 4. ఏ అంటే మనం ఇప్పుడు ఏని ఎలా మనం అనుకున్నాం? ఏ ఈజ్ ఈక్వల్ టు 1/x కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు 1/x. ఏ అంటే ఈ ఎక్స్ని ఇట్లా తీసుకొచ్చామనుకోండి, ఇవి రెండు ఇంటర్చేంజ్ చేసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/a. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/a అంటే -2. ఏ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. బి ఈజ్ ఈక్వల్ టు 1/y, వై ఈజ్ ఈక్వల్ టు 1/b. బి వాల్యూ 4. ఎక్స్ కామా వై అంటే -1/2 -4. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఇది లీనియర్. ఇది ఏపీ వాళ్ళకి, సిబిఎస్ఈ వాళ్ళకి, 10th క్లాస్ వాళ్ళకి ఇవి ఉన్నాయి. మీకు స్కూల్లో ఏ చాప్టర్ చెప్తున్నారో ఆ చాప్టర్ ఇక్కడ కామెంట్ చేయండి, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.